91వ కీర్తన. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గుర్తు చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గణపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదను. అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. దేవుని వాక్యం విన్న పిల్లరా, ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం లూకా రాసిన సువార్త 5వ అధ్యాయం 12వ వచనం నుండి చదువుకుందాం. ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగంతో నిండిన ఒక మనుషుడుండెను. వాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనను వేడుకొని, అప్పుడు ఆయన చేయి చాపి వాడిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని అనగానే కుష్ఠరోగము వారిని విడిచాను. అప్పుడు ఆయన, నీవు ఎవరితోనూ చెప్పక వెళ్లి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనుపరుచుకొని నీవు శుద్ధుడమైనందుకు మోషే నియమించినట్టు కానుకలను సమర్పించమని ఆజ్ఞాపించాను. అయితే ఆయనను గుర్చిన సమాచారం మరి ఎక్కువగా వ్యాపించెను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకు తమ రోగములను కుదుర్చుకుంటకును కూడి వచ్చుచుండేవి. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోకి వెళ్ళుచుండే. ప్రార్థన. ప్రేమగల ప్రభువా, పవిత్రుడైన తండ్రి, మీకు వందనములు, స్తోత్రం. ఈ ప్రాతకాల సమయంలో మీ వాక్యం మేము ధ్యానిస్తూ ఉండగా ఈ దినం ఈ సందేశం వినే మీ బిడ్డలతో మీరేం మాట్లాడాలని ఉద్దేశించారో దాన్ని వినగలిగినట్లు సహాయం చేయము, కృప చూపమని యేసయ్య నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. 12వ వచనంలో, వాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు. ఈ ఉదయకాలం మన ప్రసంగాంశం, ప్రభువా నీకు ఇష్టమైతే. గెనెసరతు ఆ ప్రాంతాల్లో జరిగినటువంటి సంఘటన. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతాల్లో సంచరిస్తూ ఉన్నాడు. కుష్ఠరోగి పట్టణం యొక్క బయట ఉన్నాడు. కుష్ఠరోగి సమాజం వెలుపట ఉండాలి. పాత నిబంధనలో పాళెంలో ఉండకూడదు. నూతన నిబంధన కాలంలో కూడా కుష్ఠరోగులను టౌన్స్ లో, విలేజెస్ లో ఎలవ్ చేసేవారు కాదు. వారు బయట ఉండాల్సిందే. యేసు ప్రభు ఆ ప్రాంతానికి వస్తున్నట్టు అతనికి అందింది. యేసు ప్రభు దగ్గరకు వచ్చివేశాడు. వచ్చివేసి వాడు యేసును చూచి సాగిలపడి. మిగిలినటువంటి వాళ్ళు ఎందుకనో అతన్ని అబ్జెక్ట్ చేసి ఉండాలి గాని వారు కొంచెం కన్సిడరేషన్ చూపించినట్టు అనిపిస్తుంది. ఆ వ్యక్తి యేసు ప్రభువుకు కొంచెం దగ్గరగా వస్తూ ఉన్నాడు. యేసు ప్రభువును తాకలేదు. యేసు ప్రభువు ముందుకు వచ్చాడు. అంతేకాదు, సాగిలపడ్డాడు. సాగిలపడి ఇప్పుడు తన రిక్వెస్ట్ చెప్తూ ఉన్నాడు, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు. మనం దేవుని సమీపించుట, దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకొని సాగిలపడ్డ, మన మనవిని దేవునికి తెలియపరచుట అనేటటువంటి 3 స్టెప్స్ ఉన్నాయి.
మనము దేవుని సన్నిధిని సమీపించుట, ఇది ఒక మెట్టు. దేవుని సన్నిధానంలోనికి వచ్చి మన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడానికి మనకు అధికారం లేదు. మనిషి తన లిమిటేషన్స్ గుర్తించినటువంటి వాడుగా తన అక్కర చెప్పుకోవటానికి దేవుని సన్నిధానంలో తగ్గించుకోవాలి. లోకంలో ఎవరికైనా మనం ఒక పిటిషన్ పెట్టినప్పుడు ఒక అధికారికి మనం చాలా గౌరవంగా సంబోధిస్తాము. కిందేమో మీ విశ్వాసపాత్రుడు, మీ విధేయుడు అని రాస్తాము. మనుషులను అంతగా గౌరవించి ఒక పిటిషన్ ఒక అధికారికి తెలియపరుస్తారు. ఈ రోజుకు కోర్టుల్లో మై లార్డ్, ఆనరబుల్ జడ్జి అని అనొచ్చు. మై లార్డ్ అని ఎందుకు అంటారు? అది బ్రిటిష్ దేశంలో నుంచి వచ్చింది. దేవుని స్థానంలో న్యాయాధిపతి ఉన్నాడు, అతడు ప్రభు. అతని బంధంలో మనం చూస్తే అతన్ని దేవుని యొద్దకు తేవలను, న్యాయాధిపతి యొద్దకు తేవలను అనేటటువంటి అర్థాలు రెండు కనబడతాయి మనం. ఇక్కడ ఈ కుష్ఠరోగి యేసుక్రీస్తు ప్రభు ఎదుట సాగిలపడ్డాడు. సాగిలపడి తన మనవి తెలియజేస్తూ ఉన్నాడు. ఒకే ఒక సెంటెన్స్, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలరు. ఎంత బ్రీవిటీ కనబడుతూ ఉన్నదో తన రిక్వెస్ట్ లో. దేవుని ఇష్టము, మానవుని ఇష్టం. ప్రభువా నీకిష్టమైతే, మనకేమి ఇష్టమో చెప్తాను. మంచి ఆహారం ఇష్టం లేని వాళ్ళు ఎవరూ లేరు. స్త్రీలకైతే మంచిగా వంట చేయటం ఇష్టం. తినటం అందరికీ ఇష్టం, కానీ వంట చేయటం కొందరికి మంచి హాబీలాగా ఉంటుంది. వస్త్రధారణ చాలా మందికి ఇష్టం. మంచి మంచి బట్టలు వేసుకోవడం, మంచి బిల్డింగ్, మంచి నివాసం, మంచి వెహికల్స్, మంచి కన్వేయన్స్ చాలా మందికి ఇష్టం. మంచి హాబీస్ ఉంటాయి కొందరికి. కొందరికి ప్రయాణం చేయటం ఇష్టం. ప్రపంచ దేశాలకు ప్రయాణం చేయాలి. కొందరికి దేశాలు తిరిగి చూడాలి, ఈ అద్భుతమైనటువంటి ప్రకృతిని చూడాలి అనేటటువంటి ఇష్టం ఉంటుంది. కొందరికి షాపింగ్ ఎంత ఇష్టమో చెప్పలేము. ఈ రోజుల్లో ఎన్ని వందల వేల ఆర్టికల్స్ ఉత్పత్తి అవుతూ ఉన్నవో. షాపింగ్ మనిషికి చాలా ఇష్టం. కొందరికి పొదుపు చేయటం, ఇన్వెస్ట్ చేయటం చాలా ఇష్టం. కొందరు కష్టపడి పొదుపు చేస్తూ ఉంటారు. అది ఎవరికి పోతుందో తెలియదు. వీరు ఎవరికి అప్పగిస్తారో వారు దాన్ని ఎలా సద్వినియోగం చేస్తారో కూడా తెలియదు. కానీ పొదుపు చేయటం అనేది, ఇన్వెస్ట్ చేయటం అనేది, పెట్టుబడి పెట్టడం, దాన్ని భద్రం చేయటం అనేది కొందరికి జీవిత ధ్యేయంగా ఉంటుంది. కొందరికి పబ్లిక్ స్పీచ్ ఇవ్వటం చాలా ఇష్టం. స్టూడెంట్స్ చూడండి, కొంతమంది ఎప్పుడు తమ చుట్టూ 10 మంది ఉండాలని కోరుకుంటారు. వీళ్ళు జోక్స్ పేలుస్తూ ఉంటారు. వీళ్ళు పేల్చే జోక్స్ మురికి జోక్స్ గానే ఉంటాయి. చాలాసార్లు ఎవరినో హత్య చేసేవిగానే ఉంటాయి. ఖచ్చితంగా హత్య చేయనటువంటి క్లీన్ జోక్స్ తక్కువగానే ఉంటాయి. పబ్లిక్ స్పీచ్, జనం అందరూ నా మాటలు విని ఎంజాయ్ చేయాలి, నన్ను మెచ్చుకోవాలి. కొందరికి సెల్ ఫోన్ లో మాట్లాడటం సరే. సెల్ ఫోన్ లో మాట్లాడుతూనే ఉంటారు. భోజనం అయినా మానేస్తారేమో గాని సెల్ ఫోన్ లో మాట్లాడకుండా ఉండలేరు. భోంచేసేటప్పుడు కాల్ వచ్చిందంటే వెంటనే అటెండ్ కావాలి. అలా ఉన్నాయి ఈ దినాలు. కొందరు స్పోర్ట్స్ వాచ్ చేస్తారు, కొందరు స్పోర్ట్స్ ప్లే చేస్తూ ఉంటారు. అది వారికి ఇష్టంగా ఉంటుంది. ఇంకా కొందరికి పాలిటిక్స్ చాలా ఇష్టం. కొందరికి అడ్మినిస్ట్రేషన్ చాలా ఇష్టం, పరిపాలన అనేది చాలా ఇష్టం. కొంతమందికి సర్వీస్ చేయటం చాలా ఇష్టం, సేవ చేయటం, సాటి మనిషికి సేవ చేయటం, పేద ప్రజలకు, అక్కర్లో ఉన్న వారికి సేవ చేయటం, అది వారికి తృప్తిని ఇస్తుంది. ఇంకా కొంతమందికి పొగడ్తలు ఇష్టం. ఎవరైనా వాళ్ళ పొగడకపోతే
చాలా కురింగిపోతారు. ఎవరు నన్ను పొగట్టలేదే, ఎవరు నా గొప్పదానాన్ని గుర్తించడం లేదే, ఎవరు నన్ను మెచ్చుకోవట్లేదే, ఇంట్లో వాళ్ళు మెచ్చుకోవట్లేదు, బయట వాళ్ళు మెచ్చుకోవట్లేదు, స్నేహితులు మెచ్చుకోవట్లేదు, సంఘంలో వాళ్ళు మెచ్చుకోవట్లేదు. మనుషులు మెప్పు కావాలా, దేవుని మెప్పు కావాలా? మెప్పును కోరుకోక ముప్పు తెచ్చుకుంటాం. మనిషి ఇష్టాలు చాలా ఉన్నాయి. అయితే దేవునికి ఇష్టమైంది ఏంటి? ఇది మన అంశం. ఇక్కడ ఈ కుష్ఠరోగి ప్రభువా నీకు ఇష్టమైతే అంటూ ఉన్నాడు. దేవునికి ఇష్టమేంటి? ఆదికాండం మొదటి అధ్యాయంలో దేవుడు మానవుని సృజించేటప్పుడు చెప్పినటువంటి మాట. ఆదికాండం మొదటి అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఇది దేవునికి ఇష్టం. తన పోలిక మనిషిలో చూసుకోవాలి అనుకున్నాడు. బిడ్డలు ఎదుగుతూ ఉంటే తల్లిదండ్రులైన వారు తాము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తమ ఫోటోలు ఇప్పుడు ఎదుగుతున్నటువంటి తమ బిడ్డల యొక్క రూపం కంపేర్ చేసుకుంటూ ఉంటారు. కరెక్ట్ గా ఈ వయసులో నేను ఈ కుమారులాగానే ఉన్నాను, లేక ఈ కుమార్తె లాగానే ఉన్నాను, నా పోలిక ఎంత చక్కగా నేను ఇదే వయసులో ఎలాగున్నానో అలాగే నా బిడ్డలో కనబడుతూ ఉన్నాయి అని తల్లిదండ్రులు సంతోషిస్తూ ఉంటారు. వారి బాల్యకాలపు యవ్వనకాలపు ఫొటోస్ వారు కలిగినటువంటి వారైతే ఆ తల్లిదండ్రులు ఇప్పుడు సజీవులుగా ఉన్నటువంటి వారి బిడ్డలను ఆ ఫోటోలను కంపేర్ చేసుకుంటూ చూస్తారు. లేక బిడ్డలు తీసిన లేటెస్ట్ ఫొటోస్ తమ ఓల్డ్ ఫొటోస్ కంపేర్ చేసుకుంటూ ఉంటారు కొందరు. ఎందుకంటే పోలిక చూసి సంతోషపడుతూ ఉంటారు. దేవుడు అద్భుతమైనటువంటి సృష్టి మానవుని కొరకు చేశాడు. సృష్టి మీద మానవునికి అధికారం ఇచ్చాడు. కీర్తనకారుడు 8వ కీర్తనలో చెప్పినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 8వ కీర్తన 5వ వచనంలో దేవుని కంటే వాడిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు దావీదు రాశాడు. మహిమా ప్రభావములతో వాని కిరీటం ధరింపచేసి ఉన్నావు. బిడ్డలు మంచిగా సంతోషంగా మంచిగా డ్రెస్ చేసుకుని చాలా మంచిగా డీసెంట్ గా ఉండాలని తల్లిదండ్రులు కోరుకున్నట్టే దేవుడు మానవుని మేలు కొరకు కలిగించినటువంటి సృష్టి, అద్భుతమైనటువంటి సృష్టి మీద అధికారం ఇచ్చి కిరీటం ధరింపు చేశాను. మహిమా ప్రభావములతో ధరింపు చేసిన కిరీటం. ప్రియమైనటువంటి వారిలాగా మన కొరకు దేవుడు చేసినటువంటి సృష్టి అద్భుతమైనది. ఆదాములో పాపం చేసి మనిషి పోగొట్టుకున్నాడు. దేవుడు ఏదైనా తోటలో ఆదామా నీవెక్కడ ఉన్నావు, ఆదామా నీవెక్కడ ఉన్నావని దేవుని హృదయంలో నుండి గొప్ప వేదన వచ్చింది. లూకాసు సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చింది. ఆయన వెదికాడు, మనం వెదకల దేవుని. ఆయన మనలను ప్రేమించాడు. మొదట మనం ప్రేమించలేదు దేవుని, ఆయనే మనలను ప్రేమించాడు. అయితే అవిధేయులైనటువంటి పిల్లలు తల్లిదండ్రుల హృదయాన్ని ఎలా బ్రేక్ చేస్తారో అలా మానవుడు దేవుని హృదయాన్ని పగలగొట్టాడు, బాధ కలిగించాడు, గాయం కలిగించాడు. శిలువలో యేసుక్రీస్తు ప్రభు గాయాలు మనిషి చూచి అయ్యో ప్రభు నా కొరకు ఇంత బాధ నొందాడా, ఇంత శ్రమ నొందాడా అది మాత్రమే అర్థమవుతుంది. గాని నేను భూమి మీద పుట్టినది మొదలుకొని నా జీవితంలో నేను దేవునికి దూరంగా ఉన్న సంవత్సరాల్లో దేవుడు ఎంత కన్నీరు కారుస్తున్నాడు నా కొరకు. చెడిపోయినటువంటి కొడుకును చూసి ఏడవని తల్లిదండ్రులు ఎవరైనా ఉంటారా చెప్పండి. మాట వినని, లోబడని, అవిధేయులైనటువంటి తమ జీవితాన్ని పాడు చేసుకుని సరిగా చదువుకొని అపనమ్మకస్తులుగా ఉండి చెడు స్నేహాల్లో తిరిగి భ్రష్టమైనటువంటి జీవితంలోకి వెళ్లేటటువంటి ఏ బిడ్డను చూచైనా ఏ బిడ్డలను చూచైనా తల్లిదండ్రులు దుఃఖపడతారేంటి, దిగులు పడతారు, భోజనం కూడా చేయరు, మనోవేదన, చిక్కి సగం అయిపోతారు. ఏంటంటే పిల్లలు మాట వింటారు. కన్నందుకు ఈరోజు సంతోషించాలా, బాధపడాలా? బిడ్డలు కన్నానండి కానీ వారు ప్రయోజకులు కాలేదు. ఎంత బాధ. బిడ్డలను కన్నాను,
వారి కొరకు నేను ఎంతో చేశాను, ఎంతో సంపాదించాను, ఎంతో ప్రయాసపడ్డాను. నేను పడిన కష్టాలు నా బిడ్డలు పడకూడదని నేను వారి కొరకు ఎంతో ప్లాన్ చేశాను, ఎంతో సేవ్ చేశాను, ఎంతో ఖర్చు పెట్టి చదివిస్తున్నాను. అయితే వారు నా మాట వింటలే. ఎంత విచారకరం. తల్లిదండ్రుల హృదయాలను పగలగొట్టేటటువంటి బిడ్డలు కోకొల్లలుగా ఉన్నారు. అన్ని దేశాల్లో ఉన్నారు. కొన్ని ప్రపంచ దేశాల్లో, వెస్ట్ లో అయితే అమెరికా లాంటి దేశాల్లో ఒక వయసు వచ్చిన తర్వాత నీ బ్రతుకు నువ్వు బ్రతకమని పంపించేసేస్తారట. 18 ఏళ్ళు వచ్చిన తర్వాత కాబోలు నీ బ్రతుకు నువ్వు బ్రతుకు. ఇండియా దేశంలో అయితే 25 ఏళ్ళు వచ్చినా నాకు ఉద్యోగం రాలేదు, నాకు భోజనం పెట్టమని కూర్చుంటాడు ఇంట్లో. ఎవరి కోసం పెడతావు? కన్నావుగా పెట్టు అని బిడ్డలు తల్లిదండ్రుల పైన దౌర్జన్యం చేస్తూ ఉంటారు. దేవుడు మానవుని సృజించినందుకు అవిధేయుడైనటువంటి మానవుడు దేవుని హృదయాన్ని గాయపరిచాడు. ఇప్పుడు ఈ కుష్ఠరోగి యొక్క పరిస్థితి చూద్దాం. ఇతను టౌన్కు బయట ఉన్నాడు. అంటే సమాజంలో మిగిలిన వారి వల్లే తాను కరవటానికి వీల్లేదు. తన శరీరాన్ని తాను చూసుకుంటే తనకు దుఃఖం కలుగుతుంది. పాపం వల్ల నీ కలిగిన మచ్చలు, డాగులు చూచి ఎప్పుడైనా దుఃఖపడ్డావా? నీ శరీరానికి, భాగ్యమైనటువంటి నీ శరీరానికి కలిగినటువంటి మచ్చలు చూచి నీ ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డావా? నీ మనసు కంటినటువంటి కల్మషాన్ని గురించి నీవు ఎప్పుడన్నా చింతపడ్డావా? ఇక్కడ ఈ లెప్రసీ పేషెంట్ కుటుంబానికి దూరంగా ఉన్నాడు. తాను ఇంట్లో నివసించడానికి వీల్లేదు. అంతేకాదు సమాజంలో మిగిలిన వాళ్ళతో తాను రిలేట్ అవటానికి వీల్లేదు. ఎటువంటి పరిస్థితితో చూడండి. ఈజ్ ఫిజికల్లీ వీక్, ఎమోషనల్లీ డిప్రెస్డ్ అండ్ హిస్ సోల్ ఈజ్ ఇన్ సిన్. పాపం చేసినటువంటి వాడుగా ఆత్మీయ స్థితిలో ఉన్నాడు, అంధకార స్థితిలో ఉన్నాడు. మానసికంగానేమో కృంగిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. శరీరరీతిగా తాను వ్యాధితో, రోగంతో ఉన్నాడు. ఇది ఈ వ్యక్తి యొక్క పరిస్థితి. కొన్ని మార్లు లోకం కుష్ఠరోగిని చూచి ఆప్యాయంగా దగ్గరకు వచ్చి కౌగిలించుకుంటారా? మెచ్చుకుంటారా? చూసి అసహించుకుంటారు. ఏం పాపం చేశాడో ఆ జబ్బు వచ్చింది. ఎవరైనా తెలియక కుష్ఠరోగి దగ్గరకు వస్తూ ఉంటే కుష్ఠరోగి కేకేయాలి, నేను కుష్ఠరోగి, నా దగ్గరకు రావద్దని. అది ఆ దినాల్లో ఉన్నటువంటి సామాజిక నిబంధన. కుష్ఠరోగి తను తానే అసహించుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఈ కుష్ఠరోగి ప్రభు ముందు సాగిలపడి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగల, నీకిష్టమైతే. ప్రభు ఏమన్నాడు? 13వ వచనం, అప్పుడు ఆయన చేయి చాపి వారిని ముట్టి, నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్ము, నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్ము. దేవుడు నిన్ను స్వస్థపరచడానికి ఆయన ఇష్టాన్ని కలిగి ఉన్నాడు. ఎంత గొప్ప శుభవర్తమానం ఇది. తాకాలి అనేటటువంటి కోరిక మనలో ఉన్నది. యేసు ప్రభు మనల్ని తాకాలి. We want the magic touch of Christ Jesus. We want his touch. ఆయన మనల్ని తాకాలి. ప్రభువు మనల్ని తాకితే ఒక అద్భుతం జరుగుతుంది. ఇదే లూకాసు సువార్త 5వ అధ్యాయంలో ఆ పైన మొదటి 11 వచనాల్లో గెన్నెసరతు తీరం దగ్గర జరిగినటువంటి సంఘటన వ్రాయబడింది. యేసు ప్రభు సీమోను పేతురు దోనిలో ఎక్కి కూర్చొని బోధించి అప్పుడు వల వేయమంటే వల వేస్తే విస్తారంగా చేపలు పడినాయి. ఆ చేపలు ఎంత పెద్ద రాశి అంటే ఒక దోణి చాలక తమకు తెలిసినటువంటి రెండో దోణిను పిలిచి వాళ్ళు 2 దోణులు ఫుల్గా ఉండేటట్టుగా ఫిష్ నింపారు. 5వ అధ్యాయం 8వ వచనంలో సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి
ఏమంటున్నాడంటే, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడు. చాలా విచిత్రంగా ఉన్నది కదా. యేసు ప్రభువా నన్ను దీవించావు, థ్యాంక్ యూ, అయితే నా జీవితంలో ప్రవేశించొద్దు. నీ దీవెనలేమో కావాలి, నా జీవితం మాత్రం మార్చుకోవటం నాకు ఇష్టం లేదు. నేను ఇలాగే ఉంటాను, నన్ను నాకు ఇష్టం వచ్చినట్టు బ్రతకని అన్నట్టుగా పేతురు ఏమంటూ ఉన్నాడంటే, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్మను. పాపాత్మలు పరిశుద్ధులుగా చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చాడు. మరి నన్ను విడిచిపోమని పేతురు ఎందుకు అంటూ ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు పేతురు జీవితాన్ని సంపూర్ణంగా మార్చడం పేతురికి ఇష్టం లేదు మొదట. అయితే ఆ తరువాత యేసు ప్రభు భయపడొద్దు అన్నాడు, నువ్వు మనుషులను పట్టు జాలాలుగా ఉంటావు అన్నాడు, తను వెంబడించమని పిలిచాడు. మొత్తం మీద పేతురు స్ట్రగుల్ అయి ఉంటాడు. ఓకే, డిసైడ్ చేసుకున్నాడు. తర్వాత ప్రభువుని వెంబడించాడు. 11వ వచనం, వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించి. ఈ సంఘటన తర్వాత జరిగినటువంటి సంఘటన, ఆయన పట్టణంలో ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన. పేతురు ప్రభువా నన్ను విడిచిపో. మనిషి ఏమంటాడంటే, యేసు ప్రభువా నీ దీవెన నాకు కావాలి, నా జీవితంలో నువ్వు ప్రవేశించు, నీ దీవెనేమో నాకు కావాలి. లూకాసు వార్తలోనే 8వ అధ్యాయంలో దేవా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళు అని యేసు ప్రభువును కోరినటువంటి వారు ఉన్నారు. లూకాసు వార్త 8వ అధ్యాయం 37-38 వచనాలు. గెరాసేనుల ప్రాంతములో ఉండి జనులందరూ బహు భయాక్రాంతులైన గనుక తమ్మును విడిచిపోమని ఆయనను వేడుకోండి. చాలా జెంటిల్ గా ఒక రిక్వెస్ట్ యేసు ప్రభు ముందు పెట్టారు. ఏమని? యేసు ప్రభు నువ్వు చాలా గొప్పవాడు, నువ్వు చాలా మంచివాడు, నువ్వు బాగు చేసేవాడు, దయ్యాలు బట్టి బట్టలు కట్టుకోకుండా సమాధుల్లో తిరిగి తన గాయపరుచుకునేటటువంటి ఈ యవనస్తుడిని నీవు బాగు చేసేవు. అయితే మా అలవాటేమో పందులు మేపడం. మేము పందులు మేపుకునేటటువంటిది మా జీవన వృత్తి, మా వ్యాపారం. ఇప్పుడు ఈ అపవిత్రాత్మలు ఈ పందుల్లో ప్రవేశించి అవన్నీ పోయి సముద్రంలో పడి చచ్చిపోయింది. కాబట్టి ఇంకా కొంతకాలం ఉంటే మా పందులన్నీ ఖాళీ అయిపోతాయి, నీళ్ళు అయిపోతాయి, ఎదిగినా కూడా పని ఉండదు, మా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. కాబట్టి యేసు ప్రభువా దయచేసి మా ప్రాంతాలు విడిచిపెట్టి వెళ్ళిపో, మమ్మును విడిచిపెట్టి వెళ్ళిపో, మమ్మును విడిచిపోమ్మని ఆయనను వేడుకొనిరి. చాలా జెంటిల్ గా వాళ్ళ రిక్వెస్ట్ తీసుకొచ్చారు. మనిషి యొక్క స్వభావం చూడండి. ఈ గదరేనీయుల దేశంలో, గెరాసేనుల దేశంలో ఉన్నటువంటి ఈ మనుషుల యొక్క స్వభావం కూడా చూడండి. మమ్మల్ని విడిచిపెట్టి యేసు ప్రభువా వెళ్ళిపో, డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ. సిలువ మీద దొంగ అన్నాడు, కుడివైపున ఉన్నటువంటి దొంగ. యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. దాని అర్థం నీకు ఇష్టమైతే, లార్డ్ ఇఫ్ ఇట్ ప్లీజెస్ యూ, లార్డ్ రిమెంబర్ మీ ఇన్ యువర్ కింగ్డమ్, రిమెంబర్ మీ, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో నీకు ఇష్టమైతే అనే భావన దానిలో చాలా చక్కగా అక్కడ ఇమిడి ఉన్నది అనేటటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. నీకు ఇష్టమైతే దేవునికి ఇష్టమే, మనం బాగు చేయటం దేవునికి ఇష్టమే. ఎందుకో తెలిసినా 2 నిబంధనలలో నీవు నేను పారిభాగస్థులంగా ఉన్నాం. మారు మనస్సు పొందక ముందు సహా 2 నిబంధనలు మనకు అప్లై అవుతాయి. మారు మనస్సు పొందిన సమయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త నిబంధనలో మనం పాలు పొందిన వారంగా, ఆయన రక్తం చేత విడిపించబడిన వారంగా మనం ఉంటున్నాం. మారు మనస్సు పొందక ముందు 2 నిబంధనలు ఏవి? దేవుడు ఏదేనులో ఆయన ఆదాముతో చెప్పాడు, ఆదాం హవ్వలతో మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. దాన్ని ఏదెను నిబంధన అంటారు. మానవ జాతి అంతా మొదటి ఆది దంపతుల నుండి
ఆదాము హవ్వల నుండి వచ్చినందువలన మనము ఆదాము నిబంధనలో ఆదాములో మనం ఉన్నాం కనుక దేవుడు మనతో నిబంధన చేశాడు. మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, దాన్ని లోబర్చుకోవాలి. అలాగే ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనంలో జలప్రళయం జరిగిన తర్వాత నోవహుతో దేవుడు చెప్పినటువంటి మాట ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. ఇది నోవహు నిబంధన అంటారు. నోవహుతో దేవుడు చేసిన నిబంధనలో నోవహు కుటుంబంలో నుండే ఆ తర్వాత సమస్త మానవాళి షేము, హాము, యాపెతులో నుండి జనాంగాలు విస్తరించాయి. ఆ నిబంధనలో మనం అందరం ఉన్నాం. దేవుడు నువ్వు ఏ దేశానికి చెందిన వ్యక్తివైనా, ఏ భాష మాట్లాడినా, ఏ ప్రాంతం, ఏ మతం, ఏ కులం, ఏ ప్రాంతం అయినా సరే 2 నిబంధనలు ఆల్రెడీ దేవుడు మానవ జాతితో చేసినటువంటి నిబంధనలు అవి అప్లై అవుతాయి మనం. కనుక ఆయన మనల్ని బాగు చేయాలని, దీవించాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. మరి ప్రభువు నిన్ను ముట్టాలని నీకు ఆశ ఉన్నదా? ఈ ఉదయకాలం ఆ కుష్ఠరోగి ప్రభువును చూచి ఆయన ఎదుట సాగిలపడి తాను చేసిన మనవి, వాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు. ఈ ఉదయకాలం ప్రభు వైపు చూచి ప్రభువుని అడగటం మంచిది. ఈ సందేశం వినేటటువంటి వారు యవనస్తులైతే, ఇంకా ఎవరు ప్రభు హృదయం లేదో వారు ప్రభు హృదయం ఇస్తే మంచిది. పురుషులైనా స్త్రీలైనా ఎవరు దేవుని బిడ్డలై ఉన్నారో వారు ఆయన స్వస్థతను కోరండి, ఆయన దీవెనను కోరండి. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను దీవించు, నన్ను బ్లెస్ చేయి. ఏదేను నిబంధనలో, నోవహు నిబంధనలో నేను కూడా ఆదాములో ఉన్నాను. నోవహుతో నీవు నిబంధన చేసినప్పుడు నేను కూడాను నోవహు సంతానం, వారిలో నుండి వచ్చిన జీన్స్ నేను కలిగి ఉన్నాను. నీవు నన్ను దీవించేటటువంటి దేవుడు, స్వస్థపరిచేటటువంటి దేవుడు. నీ కాపుదల నాకు దయచేయి, నీ క్షేమం నాకు దయచేయి అని ప్రభువుని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గొప్ప దేవ, మా రక్షక, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. కుష్ఠరోగి మిమ్మల్ని చూచి మీ ఎదుటికి వచ్చి సాగిలపడి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమని అడిగాడు. మీరు చేయి చాపి వాని ముట్టారు. పరలోకము నుండి చాపబడినటువంటి మీ హస్తం, సిలువలో మా కొరకు చాపబడినటువంటి మీ హస్తం, మా కొరకు గాయపరచబడినటువంటి మీ ప్రేమ హస్తం మేము చూడగలిగినట్టు సహాయం దయచేయండి. మీ హస్తం యొక్క స్పర్శ, తాకుడు మేము అనుభవించడానికి కృప దయచేయండి. ఈ ప్రభ మీరు మమ్మలను తాకితే మా జీవితంలో గొప్ప మార్పు వస్తుందని మేము ఎరుగుదాం. ఆ కుష్ఠరోగి ఎలాగూ స్వస్థత పొంది పట్టణంలోనికి వెళ్లి తన కుటుంబంతో సంతోషంగా గడిపేటందుకు కొరకు మార్గం సరళమైందో, తాను పనిచేసి సంపాదించడం కొరకు తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటూ తనకు మార్గం ఎలాగూ సరళం అయిందో, అలాగ ప్రభా నీవు తను స్వస్థపరిచినప్పుడు తన మనస్సు సంతోషించడానికి, కురిగినటువంటి స్థితి నుండి ఉద్ధరించబడటానికి, లేవనెత్తబడటానికి నీవు ఇచ్చినటువంటి కృప కొరకు స్తోత్రాలు. తన శరీర అవయవాలను తాకి మీరు నూతనపరిచినందుకు స్తోత్రాలు. మా అంతరింద్రియాలను తండ్రి మీరు తాకాలని, మా ఇన్నర్ ఆర్గన్స్ ను ఫిజికల్ గా మీరు తాకాలని మేము కోరుకుంటున్నాం. ఈ సందేశాన్ని తండ్రి మీ బిడ్డల హృదయాలు భద్రం చేయండి. మీ కృపాక్షేమాలు దేవా తోడుగా ఉంచమని మీ బలిష్టమైన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మల అన్యోన్య సహవాసం
సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.